సామ్స్ చాప్టర్ 147 వర్స్ 5లో ఎలా ఉంది? ఆయన జ్ఞానమునకు మితి లేదు అని ఉన్నది. ఆయన అంటే దేవుడు. దేవుని జ్ఞానానికి మితి లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించారు. ఈరోజు డైలీ వర్స్ చూద్దాము. మరి లూక్ చాప్టర్ 16 వర్సెస్ 28 and 29 వెరీ ఇంపార్టెంట్. ఇవి జాగ్రత్తగా చూద్దాము. But I have 5 brothers, so that he may warn them. 27 and 28, 27, 28 and 29 verses. చూద్దాం. 27, 28 and 29. And he said, Then I beg you, Father, to send him to my father's house. For I have 5 brothers, so that he may warn them, lest they also come into this place of torment. But Abraham said, They have Moses and the prophets. Let them hear them. ఇప్పుడు మనం తెలుగులో చూద్దాము. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. వానినంటే లాజర్ని. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందెదరు అని చెప్పాను. రిచ్ పర్సన్కి, అమ్మో నేనేంటి ఇందులో వచ్చి పడ్డాను, నాకు అక్కడ ఉన్నప్పుడు తెలియలేదు ఇవన్నీ కూడా, నరకం అంటే ఏంటో, స్వర్గం అంటే ఏంటో ఎంతమంది చెప్పినా నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చేమో నేను ఎక్కడ పడ్డాను. కాబట్టి నా సహోదరులందరూ కూడా నాలాగే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా నా గతి తప్పదు. కాబట్టి లాజర్ని ఒక్కసారి భూమి మీదకి పంపించి వాళ్ళకు కూడా వాక్యం చెప్పి రమ్మను. అబ్రహామా, నా తండ్రి, దయచేసి ఆ సహాయం చేయండి అంటే ఆయన ఏమన్నారంటే, కుమారుడా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి కుదరదు. అక్కడ వాళ్ళకి చెప్పడానికి ప్రాఫిట్స్ ఉన్నారు, ఆ తర్వాత దేవుని బిడ్డలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలి అని చెప్పడం జరిగిందనమాట. మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి చెప్పడానికి ఇక్కడ నుండి వెళ్ళటం కుదరదు అని చెప్పడం జరిగింది. మనం ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచించుకోవాలి.